ఓకే. బట్ మీతో ఇంత టైం స్పెండ్ చేయడం నిజంగా మాకు ఒక బ్లెస్సింగ్ సార్. మెమరబుల్ మూమెంట్ అని అంటారు కదా సార్ అది. అండ్ ఏమంటారు, నేను హాఫ్ అన్ అవర్ నవ్వుతూనే ఉన్నాను సార్ మీతో మాట్లాడుతూ. సో ఇలానే కొన్ని లక్షలు కోట్ల మందికి మళ్ళీ మీరు నవ్వులు పంచాలని చెప్పి పంచాలంటే వచ్చే జన్మ చెప్తున్నారు. ఇప్పుడు ఈ జన్మలో ఇంకా పంచుతూనే ఉండండి. నటిస్తూనే ఉన్నాం, నటిస్తూనే ఉంటాం ఆఖరి శ్వాస వరకు. అండ్ తెలుగు కళామ తల్లికి మీరు చేసినటువంటి ఇంత కృషికి, మీరు తెలుగు సినీ పరిశ్రమ పైన వేసినటువంటి చెరగని ముద్రకి మీకు మంచి మంచి అవార్డులు అంటే పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రావాలండి, ఎప్పుడో రావాలి. నా సన్నిహితులకు ఎప్పుడో వచ్చాయి. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితమే వచ్చినాయి. అప్పుడే రావాలి. కానీ దీనికి కూడా కొంత రాజకీయం, దీనికి కూడా కొంత కథ. సరే, ఓకే. కానీ ప్రజల గుండెల్లో ఉండాలండి, అవార్డులలో కాదు. కాడే మంచి మంచి అవార్డులే ఇచ్చారు, డాక్టరేట్లు కూడా ఇచ్చారు. సరే, ఎవరిచ్చినా ఒక పెప్పర్మెంట్ ఇచ్చిన అవార్డే, ప్రైజే. కనుక ప్రజల ఆశీస్సులే కొన్నంత అవార్డులు నాకు. అవి ఇందాక మీరు అన్నయ్య రాలేదని నాకు ఏమాత్రం దిగులు లేదు. ఎందుకు పనికిరాని బుర్రకథ చెప్పుకుంటే వాళ్ళకి, చెట్టు కింద కూర్చొని టింగ్ 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 అనుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు అవార్డ్స్. కానీ మాలాంటి వాళ్ళు ఇంత రంజింపజేసిన మాలాంటి వాళ్ళు కనపడట్లేదు వాళ్ళకి. మరి వాళ్ళ థియరీ ఏంటో, వాళ్ళ స్టైల్ ఆఫ్ గివింగ్ దట్ టైప్ ఆఫ్ అవార్డ్స్ కించపరుస్తున్నారనే మరి చాలామంది అంటున్నారు. కొన్నిటికి కొంత వాల్యూ ఉంటుంది. ఏ మనిషికి ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు, అలెగ్జాండర్ లాంటి వాడు చూడంగానే అబ్బా ఇదిరా ఫిగర్ అంటే అనుకుంటోడికి అలెగ్జాండర్ అని పేరు పెడితే కరెక్టు. అంతేగాని కురుపుకి అలెగ్జాండర్ అంటే అది మ్యాచ్ కాదు. కనుక అవార్డ్స్ కూడా అంతేనండి. ఒక పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఒక స్టార్స్కే ఇవ్వాలి. స్టార్స్ లాంటి వాళ్ళకి ఇస్తే కరెక్ట్, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఏమైనా పెట్టండి, దానికి మ్యాచ్ అయ్యేటి పెట్టండి. కానీ సరే, వాటిని నేను విమర్శించట్లేదు, వాటిని నేను పొగడటం లేదు, అవమానపరచట్లేదు. అవార్డ్ ఈజ్ అవార్డ్. ఒక చాక్ పీసే పద్మవిభూషణ్ అంటున్నాను. ఎందుకు అనుకోకూడదు దాన్ని? వాళ్ళు ఇచ్చే చెక్క మొక్కే కదా, ఇది కూడా ఒక మొక్కే. కనుక అవార్డ్ ఈజ్ అవార్డ్. కనుక దానికి ఒక విలువనిస్తే మంచిదని నా ఉద్దేశం. విలువైన వారికి ఇస్తే మంచిదని నా ఒపీనియన్. డెఫినెట్గా కూడా త్వరలోనే అలాంటి ఉత్తమమైన అవార్డులు మీకు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.